ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే నినాదంతో నాంపల్లి మండల కేంద్రం బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు మోడల్ జూనియర్ కళాశాల కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 15,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే నినాదంతో నాంపల్లి మండల కేంద్రం బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు మోడల్స్ జూనియర్ కళాశాల కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 15,000 కోట్ల రూపాయలను బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అదేవిధంగా ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు చదువు పూర్తయ్యాక సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల్లో తిరగనివ్వమని వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పబ్బు వంశీ, శివగౌడ్, మేకల శ్రీకాంత్, చింతల శంకర్, నాంపల్లి శంకర్, జక్కల శివ, నాంపల్లి శివ, శివాజీ, కామిశెట్టి శివ, భాస్కర్, సిలివేరు నాగరాజు, పేర్ల గణేష్, సీతారాం, ధరం సింగ్, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ ఇవ్వకుండా బయటికి పంపిస్తుర్రు, వేధిస్తుర్రు. ఓ అయ్యా రేవంత్ రెడ్డి, దయచేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించండి. విద్యార్థి